ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాలు సంఘాలకు దీవెనకరంగా ఉన్నందుకు దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా మీరు ఏ విధంగా ఆత్మీయంగా ఉజ్జీవింపబడుతున్నారో తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. అలాగే కొంతమంది సేవకులు అయిన వారు కూడా ఇటువంటి బోధలు సంఘాల్లో అవసరమని వారు చెప్పిన అభిప్రాయాలు బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది దీవించబడాలని, సంఘాలు ఉజ్జీవింపబడాలని మా ఆశ, మా ఆకాంక్ష. ప్రియులారా, గతంలో అపోస్తలుల బోధ గురించి కొన్ని విషయాలు మనం గమనించాము. యేసుక్రీస్తు వారు శిష్యులకు అప్పగించిన పని, మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి అని. ఒక వ్యక్తి శిష్యుడిగా మారాలి అంటే యేసుక్రీస్తుని గురించిన సువార్త విని, యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన నమ్మి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన నాటి నుంచి ఆ వ్యక్తి బోధించబడినప్పుడే అతడు సంపూర్ణమైన శిష్యుడిగా పరిగణించబడతాడు. కేవలము బాప్తిసంతో సరిపెట్టుకుంటే, అతనికి బోధ లేకపోతే అతడు ఏమాత్రము కూడా యేసుక్రీస్తుకు శిష్యుడిగా పరిగణించబడరు. అందుకే ఆది సంఘములో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత అపోస్తులైన వారు సంఘములో వారికి మంచి బోధను, డిడాకే అని పిలువబడే అపోస్తుల బోధను వారికి అందించారు. ఆ బోధ వలన సంఘములు దీవించబడ్డాయి, బలపరచబడ్డాయి, సంఘములు విశ్వాసములో స్థిరపరచబడ్డాయి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించాడంటే ఆ సంఘాలను అలాగే వదిలివేయకుండా ఆ సంఘాలకు పత్రికలు రాశాడు, కొంతమంది వ్యక్తులను పంపించాడు, తానే నేరుగా వెళ్ళి ఆ సంఘాలను దర్శించి ఏ విధంగానైనా ఆ సంఘాలను విశ్వాసంలో బలపరచాలి, స్థిరపరచాలి, ప్రభువు రాకడకు సిద్ధపరచాలని అపోస్తలుడైన పౌలు ఎంతో ప్రయాస, ఎంతో కష్టపడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చదువుచున్నాం. ప్రియులారా, అపోస్తలులు సంఘాలకు ఏమి బోధించారు? ఈ అపోస్తలుల బోధలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటో మనము ధ్యానం చేస్తున్నాం. గత కార్యక్రమంలో అపోస్తలుల బోధలో మొట్టమొదటి అంశాన్ని మనం గమనించాం. అది మార్పు నొందిన ప్రవర్తన, రిఫార్మ్డ్ కాండక్ట్ అనే అంశం. అవును ప్రియులు, అపోస్తలైన వారు మారు మనస్సు గురించిన విషయాలు వారికి బోధించారు, సంఘానికి బోధించారు. సంఘం అనగా ఏదో మనుషుల యొక్క గుంపు మాత్రమే కాదు, మారు మనసు పొందిన ప్రజల సముదాయము అని గమనించాలి. సంఘములో ఉన్న వారందరూ మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని అపోస్తలులు బోధించారు. పాత జీవితానికి క్రొత్త జీవితానికి ఒక వ్యత్యాసం ఉండాలి. ప్రభువుని నమ్మక ముందు ఎలాగున్నామో ప్రభువు నమ్మిన తర్వాత కూడా అలాగే ఉంటే ఆ వ్యక్తి మారు మనసు పొందినట్లు కాదు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించాము, మీరు ప్రాచీన స్వభావమును వదులుకొని నవీనమైన స్వభావాన్ని ధరించుకోండి, మీరు పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, కొత్త స్వభావాన్ని ధరించుకోండి అని పౌలు వారికి బోధించాడు. అలాగే ఎవడైనా క్రీస్తునందు నిలబడి నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయును అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అవును ప్రియులారా, ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారు మనస్సు మారిన వారై వారు నూతనమైన జీవితాన్ని జీవించాలి, మార్పు నొందిన జీవితాన్ని జీవించాలి. గొంగళ పురుగు స్వభావం పోయి వారు రూపాంతరం చెంది సీతాకోక చిలుక వంటి సున్నితమైన, అద్భుతమైన, పరిశుద్ధమైన మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. దీనినే మార్పు నొందిన ప్రవర్తన, మార్పు నొందిన జీవితం అని అంటాం. ఎవరైతే మారు మనసు పొందారో వారు ప్రభువుని నమ్మక ముందు చేసిన ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, కట్టుబాట్లు వాటన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, క్రైస్తవ సంఘ సంబంధమైన మూలపాఠాలు అనుసరించాలని మనం నేర్చుకున్నాం. ఈరోజు అపోస్తలుల బోధలో ఉన్న రెండవ అంశాన్ని మనము గమనిద్దాం, వాటిని నేర్చుకుందాం. అపోస్తలుల బోధలో రెండవ అంశము క్రైస్తవ విలువలు, క్రిస్టియన్ వర్చ్యూస్ అనగా క్రైస్తవ సంబంధమైన సద్గుణములు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును నమ్మి విశ్వసించిన తర్వాత
క్రీస్తును అనుసరించే ఒక విశ్వాసిగా మారిన తర్వాత అతడు క్రైస్తవ విలువలను పాటించాలి. క్రీస్తు యొక్క లక్షణములను అతడు అలవర్చుకోవాలి. క్రీస్తు యొక్క సద్గుణాలు అతని జీవితంలో కనబడాలి. ప్రజలు ఆ మార్పును గమనించాలి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ విశ్వాసి పరిశుద్ధాత్మునికి ఎంతగా చోటిస్తాడో, ఎంతగా అవకాశం ఇస్తాడో అంతగా ఇతడు క్రీస్తు యొక్క సద్గుణములు, మంచి లక్షణాలను కలిగి ప్రవర్తిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో అసలు క్రైస్తవ సద్గుణములు ఎలా ఉండాలో, క్రీస్తును వెంబడించే వ్యక్తి ఎటువంటి మంచి లక్షణాలు, విలువలను పాటించాలో అక్కడ స్పష్టంగా గమనించవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, ఈ చదవబడిన ఈ 9 అంశాలు కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఈ గుణములను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇవి క్రైస్తవ విలువలు, క్రైస్తవ సద్గుణములు, క్రీస్తు యొక్క సద్గుణములు అని మనం గమనించాలి. ఇవి ఆత్మ ఫలము అని మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఫలము ఉంది. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ వరముల మీద ఎక్కువగా ధ్యానం ఉంచుతున్నారు. నిజమే, పరిశుద్ధాత్మ వరాలు మనకు కావాలి. స్వస్థపరచే వరము, అద్భుతాలు చేయవారం, భాషలు మాట్లాడేవారం, ప్రవచనాలు చెప్పేవారం, భాషలకు అర్థం చెప్పేవారం, వివేచన వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసమైన వరం, ఇంకా ఎన్నో వరములు మనం గమనించవచ్చు. ప్రియులారా, సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున ఈ వరములు వారికి పంచి ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వచ్చు, కానీ అందరికీ అన్ని వరాలు ఉండకపోవచ్చు. కానీ ఈ ఆత్మ ఫలము అని మనం గమనించినట్లయితే ఈ ఆత్మ ఫలములో ఉన్న ఈ 9 అంశాలు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. కేవలము ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలమును మనం విస్మరించినట్లయితే మనము సంపూర్ణమైన క్రైస్తవులము కాము. సంపూర్ణమైన క్రీస్తును అనుసరించే శిష్యులుగా మనం పరిగణించబడం. ప్రియులారా, మన యొక్క గురి కేవలము ఆత్మ వరముల మీద మాత్రమే కాదు, కానీ మనము ఆత్మ ఫలము ఫలిస్తున్నామో లేదో ప్రతిరోజు మనము పరిశీలన చేసుకోవాలి. మనము ఫలించాలి, ఎక్కువగా బహుగా ఫలించాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఆత్మ ఫలమును మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరిలైతే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడో, ఎవరిలైతే క్రీస్తు నివాసం ఉంటాడో వారు తప్పనిసరిగా ఈ ఆత్మ ఫలము ఫలించాలి. ఆత్మ ఫలముగా పిలువబడే ఈ సద్గుణములేంటో మనము ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో మొదటి సద్గుణము ప్రేమ. దేవుని పిల్లలముగా ఈ యొక్క సద్గుణమును మనం కలిగి ఉండాలి. ప్రేమ అనే సద్గుణం. ప్రియులారా, ఇది సాధారణమైన ప్రేమ కాదు, ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు. ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ, ఇది దైవ సంబంధమైన ప్రేమ, ఇది అగాపే ప్రేమ. ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఈ ప్రేమను ఇతరులకు మనం చూపించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నాము. పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడిన ప్రేమ. ఈ ప్రేమ మనలో కుమ్మరించబడింది ఎవరి ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనే సద్గుణమును మనము ప్రకటించాలి. ఆ సద్గుణ ప్రకారము మనము ప్రవర్తించాలి. ప్రేమ లేనివాడు క్రీస్తు బిడ్డ కానేరడు. ప్రేమ లేనివాడు ఆత్మ సంబంధి కానేరడు. ప్రేమ లేనివాడు దైవ సంబంధి అని కానేరడు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధి, ఒక వ్యక్తి చాలా స్పిరిచువల్, చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అని చెప్పడానికి ముఖ్యమైన కారణము అతనిలో ప్రేమ ఉంటుంది. ప్రియులారా, ఒక విశ్వాసికి ఎన్ని వరములున్నా ఈ ఆత్మ ఫలముగా పిలువబడి ఈ ప్రేమ లేకపోతే అతని విశ్వాసం వ్యర్థం, అతని వరములు వ్యర్థము అని మనం గమనించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మిన పిల్లలముగా మనము ప్రేమ అనే సద్గుణాన్ని కలిగి ఉండాలి. అపోస్తలుల బోధలో ఈ యొక్క సద్గుణాలు వారు సంఘానికి బోధించారు. దేవుణ్ణి మనము ప్రేమించాలి, అలాగే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి,
అది యేసుక్రీస్తు వారు ఈ 2 ఆజ్ఞలు సంఘానికి ఇచ్చాడు. ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో మీరు ప్రేమించాలి. అలాగే అటువంటిది మరొక ఆజ్ఞ ఉంది, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము ప్రేమ అనే సద్గుణాన్ని కలిగి ఉండాలి. ప్రేమ గురించి ప్రకటించడము కాదు, ప్రేమ గురించి చదవడము కాదు, ప్రేమ గురించి ప్రసంగించడము కాదు, కానీ మనుష్యుల ఎడల మనము ప్రేమను చూపించవలసిన వారు వింటున్నాం. మొదటిగా నీ యొక్క ప్రేమ నీ కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. నీ కుటుంబాన్ని అధికంగా నువ్వు ప్రేమించగలిగిన వాడు ఉండాలి. నీ సంఘమును నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. అది క్రైస్తవ విలువ అని మనం గమనించాలి. అపోస్తలులు ఈ విషయాన్ని సంఘానికి బోధించారు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించామని, దేవునితో సత్సంబంధం కలిగి ఉంది అని చెప్పుకునే అనేక మంది ప్రజలలో తన తోటి సహోదరులను ప్రేమించలేని పరిస్థితి చాలా మందిలో కనబడుతుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4:20-21 వచనాలు గమనిస్తే దేవుణ్ణి ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమించాలని మనం చదువుతున్నాం. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే తన సహోదరుని కూడా ప్రేమించాలి. నీవు చూచే సహోదరుని నీవు ప్రేమించకపోతే నీవు చూడని దేవుని ఎలాగో ప్రేమించినట్టు అవుతుంది. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము ప్రేమను మనము వ్యక్తం చేయాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలవే. మిమ్మల్ని ప్రేమించువారనే మీరు ప్రేమిస్తే మీకేం ఫలము? అన్యులు కూడా ఆ విధంగా ప్రేమిస్తారు కదా. కానీ మీరు శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటివ్వండి అని అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పినట్లుగా మనము చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు ఈ ప్రేమ అనే సద్గుణమును మనం కలిగి ఉన్నట్లయితే మనము అపోస్తలుల బోధను మనము పాటించిన వారం అవుతాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చాలా విషయాలు ప్రేమ గురించి మనము చదువుతూ ఉన్నాం. ఇటువంటి ప్రేమను మనము కలిగి ఉండి ఆ ప్రేమను మనము ప్రజల పట్ల వ్యక్తపరచాలి. అక్కడ అంటూ ఉన్నాడు, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. అలాగే ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీ చెప్పగలిగిన, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్న ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆశ్రయంతో నేను ఇచ్చివేసిన, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రియులారా, అక్కడ ఆత్మ వరముల గురించి మాట్లాడాడు పౌలు. అలాగే ఆత్మ ఫలమైన ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ వరములు నాకు ఎన్నున్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఆత్మవరములు నాకు ఎన్నున్నా ప్రేమను నేను వ్యక్తపరచకపోతే, క్రైస్తవ ప్రేమను నేను ప్రజలకు, నా సహోదరులకు నేను చూపించకపోతే నేను వ్యర్థుడను అని అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రేమ యొక్క లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతున్నాము. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు మనుషులను సహిస్తారు. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రియులారా, ఇది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమను మనము వ్యక్తపరచగలుగుతున్నామా? 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమవును అని చెబుతూ కింద 13వ వచనం అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియులారా, దేవుని పిల్లలముగా, నిజమైన యేసుక్రీస్తు శిష్యులుగా మనము ప్రేమ కలిగి ఉండాలి. ఫలమును మనం ఫలించాలి. ఇది క్రైస్తవులుగా మనం పాటించవలసిన విలువ అని మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక గమనిస్తున్నాము. మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనుషులను ప్రేమించాలి అనే మాట మనము చదువుతున్నాం. అంచేత మనుషులను మనం ప్రేమిస్తూ క్రైస్తవ విలువను మనం పాటిద్దాం. సద్గుణంలో 2వ గుణము సంతోషము, జాయ్. ఇది ఆత్మ సంబంధమైన సంతోషము, దేవుడిచ్చే సంతోషం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నా సంతోషము మీ యందు పరిపూర్ణం కావాలని ప్రభు చెప్పాడు.
ఇది మన మనుష్య సంబంధమైన సంతోషం కాదు, ఆనందము కాదు, ఇది దేవుడు మనకిచ్చిన సంతోషం. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని. అవును ప్రియులారా, మనము దేవునిలో మనం ఆనందిస్తూ ఉండాలి. దేవుని సంతోషం మనలో ఉంటే ఎటువంటి శోధనలు మనకు వచ్చినా, ఎటువంటి నిందలు మనకు వచ్చినా, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు మనకు వచ్చినా మనం సంతోషాన్ని మనం కోల్పోం. ఈ సంతోషం అనే గుణాన్ని మనము ప్రకటించాలి. దేవుని పిల్లలు ఎప్పుడు ఈశ్రోమని ఉండకూడదు. దేవుని పిల్లలు దేవుడిచ్చిన సంతోషంను కలిగిన వారై, పరిస్థితులు ఎలాగున్నా, పరిస్థితులు విపరీతంగా ఉన్నా, పరిస్థితులు చేయి దాటిపోయినా మనం దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన సంతోషాన్ని మనం కోల్పోకూడదు. అందుకే హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం గమనించినట్లయితే కొన్ని మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివి చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనము, ప్రభువగు యెహోవాయే నాకు బలము. అవును ప్రియులారా, పరిస్థితులు విపరీతముగా వ్యతిరేకముగా ఉన్న దేవుని పిల్లలైన వారు సంతోషము అనే సద్గుణమును పాటించాలి. ఈ విలువను మనం కలిగి ఉండాలి ప్రియులారా. అపోస్తలులు ఈ బోధను వారికి, సంఘానికి వారు బోధించారు. 3వ సద్గుణము సమాధానం, పీస్. ఈ సమాధానం కూడా దేవుడిచ్చే సమాధానమే. దేవునితో మనము సమాధానం పరచబడ్డాము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. సమాధానము పొందుకున్న మనము ఇతరులతో మన సమాధానంగా ఉండాలి. సమాధానం పొందుకున్న మనము మనలో ఉన్న సమాధానాన్ని ఎన్నడూ మనం కోల్పోకూడదు. దేవుడిచ్చిన సమాధానమును మనము కలుగుతున్న పరిస్థితులను బట్టి, కలుగుతున్న శోధనలు బట్టి, కలుగుతున్న సమస్యలు బట్టి మనం కోల్పోకూడదు. ఈ సమాధానం అనేది దేవుడు మనకిచ్చిన బహుమానం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సమస్త మనుషులతో మీరు సమాధానముగా ఉండండి అని. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సమాధానం కలిగి ఉన్నావా? నీలో ఈ సమాధానం అనే ఆత్మఫలము నీకుందా? లేదా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు నీవు కోపము తెచ్చుకొని అనకూడని మాటలు, చేయకూడని పనులు, విపరీతమైన పనులు నువ్వు చేసేస్తున్నావా? అది దేవుని పిల్లల యొక్క గుణము కాదు అని మనము గమనించవలసిన వారు వింటున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఆత్మఫలములో మరి యొక్క అంశము, మరి యొక్క సద్గుణము దీర్ఘశాంతము, పేషెన్స్. యేసును నమ్మిన పిల్లలకు దీర్ఘశాంతము చాలా అవసరం, సహనం ఎంతో అవసరం. యేసుక్రీస్తు మనకు మాదిరిని చూపించాడు. ఆయన దూషింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, హింసించబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు. అయినప్పటికీ వారిని దూషించలేదు, ద్వేషించలేదు, బెదిరించలేదు. కానీ ఆయన ఎంతో సహనం కలిగి దీర్ఘశాంతం కలిగినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ కూడా ఓర్పును, సహనాన్ని మనం కలిగి ఉండాలి. సహనమే మనకు విజయాన్ని తీసుకువస్తుంది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా సహించుకున్నారో మనము కూడా మనుషులను మనం సహించవలసిన వారు వింటున్నాం. శోధనలను మనం సహించవలసిన వారు వింటున్నాం. పరిస్థితులను మనం సహించవలసిన వారు వింటున్నాం. శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు సహనం లేక ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి, కుటుంబములు నాశనమైపోతున్నాయి. ప్రియులారా, మనకు సహనము కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో మనము చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాము, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని. ప్రియులారా, మళ్ళీ బాధ పెట్టిన వారు ఎంతోమంది ఉండొచ్చు, మళ్ళీ ఇబ్బంది పెట్టిన వారు, హింసించిన వారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ మనం వారిని ఓర్చుకున్నప్పుడు, సహించినప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి కార్యాలు చేస్తాడు. దేవుని పిల్లలముగా ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని మనం పాటించినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగుతుందనే సంగతి మనం గ్రహించాలి. మరి యొక్క సద్గుణము, మరి యొక్క విలువ దయాళుత్వము, కైండ్నెస్. దేవుని పిల్లలైన వారము మనము కఠిన మనస్కులుగా ఉండకుండా దయ కలిగి ఉండాలి. మనుషుల యెడల దయ మనం చూపించాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఆయన నరరూపిగా సంచరించినప్పుడు ఎంతోమందిని చూచి, బాధలు ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని చూచి ఆయన కనికరపడ్డాడు. ఒక చోటకు వెళ్ళి, ఇదిగో వీరు కాపురు లేని గొర్రెల వల్ల విసిగిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, అందుచేత వారి మీద ఆయన కనికరపడ్డాడు అని అక్కడ వ్రాయబడింది. ప్రియులారా,
ఒక తల్లి తన కుమారుని కోల్పోయి ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ విధవరాలు యొద్దకు వెళ్ళి ఆ కుమారుని కోల్పోయి ఎంతో భయంకరంగా ఏడుస్తున్న ఆమెను చూసి యేసుక్రీస్తు వారు వారి మీద కనికరపడ్డారు. యేసుక్రీస్తు వారు 3 దినములు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో వీరు దారిలో మూర్ఛిల్లిపోతారేమని వారి మీద కనికరపడి వారికి చక్కటి ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే అధికముగా ఉన్న ప్రజలకు ఆయన ఆహారముగా పెట్టి ఇచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనికరముతో నింపబడ్డాడు. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అనే మాట మనం గమనించవచ్చు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము కఠినులుగా ఉండకూడదు. నీ కుటుంబ సభ్యుల ఎడల కఠినంగా ప్రవర్తించొద్దు. నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల, నీ ఇరుగు పొరుగు వారి ఎడల కఠినముగా ఉండకూడదు. దేవుని పిల్లలైన వారికి కఠిన మనస్సు అనేది సరైన గుణము కాదు. దేవుడు మనకు నేర్పించినది మంచి జాలి గల మనస్సు, కనికరము కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి ప్రియులారా. అలాగే మరి యొక్క క్రైస్తవ విలువ సద్గుణము, మంచితనము, గుడ్నెస్. ప్రియులారా, మనకు గొప్పతనము ఉండడం మాత్రమే కాదు, మంచితనం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎంతో గొప్పగా మన గురించి మనం చెప్పుకోవచ్చు. మనం చేసిన పనుల గురించి, మనం చేసిన కార్యాల గురించి, మనం తలపెట్టిన గొప్ప కార్యాల గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. గొప్పతనము మాత్రమే కాదు ప్రియులారా, మంచితనము ప్రతి వ్యక్తికి ఉండాలి. గొప్పతనము లేకపోయినా పర్లేదు, మంచితనం అనేది చాలా అవసరం. మనము ప్రజలకు మంచిని చేయాలి. యేసుక్రీస్తు వారు ప్రజలకు ఆయన మంచిని చేశాడు. ఆయన అందరికీ ఉపకారం చేశాడు. పిల్లల దేవుని పిల్లలముగా మనలో మంచి అనేది కనబడాలి. మేలు చేసే తత్వం, ఉపకారం చేసే తత్వం, బాధలో ఉన్న వారిని పరామర్శించే తత్వం, వారికి సహాయం చేసే తత్వం, ఈ మంచితనం అనే సద్గుణమును మనం పాటించవలసిన వారు వింటున్నాం. మరి యొక్క సద్గుణము క్రైస్తవ విలువ విశ్వాసము, అనగా ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫెయిత్ఫుల్నెస్ అనే మాట ఉపయోగించబడింది, అనగా నమ్మకత్వం. దేవుని పిల్లలు విశ్వాసము కలిగి ఉండడం మాత్రమే కాదు, వారు నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. మనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ధనమును ఖర్చు చేయటంలో కూడా మనం నమ్మకముగా ఆ ధనాన్ని ఖర్చు చేయాలి. ఈరోజు చాలామంది ధనమును ఎంతో దుర్వినియోగం చేస్తున్నారు. ధనాపేక్ష వలన అనేకమైన కీడులను తెచ్చుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తూ, దేవుని పరిచర్యకి ఇవ్వాల్సింది దేవుని పరిచర్యకి ఇస్తూ నీ ధనమును వాడుకొనుటలో కూడా ప్రియులారా నీవు నమ్మకముగా చాలా మంచి గృహ నిర్వాహకునిగా ఉండవలసిన వాడమై ఉంటున్నావు. ప్రియుల, దేవుడు మనకిచ్చిన సమయం విషయంలో మనం నమ్మకముగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒకవేళ పరిచర్య సేవ అప్పగిస్తే ఆ సేవ విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒకవేళ సేవకునిగా, ఒక కాపరిగా నీకు సంఘమును అప్పగిస్తే ఆ సంఘం విషయంలో నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు ఇవ్వబడినవాడు, 2 తలాంతులు ఇవ్వబడినవాడు వారికి ఇవ్వబడిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉన్నందుకు వారిని నమ్మకమైన మంచి దాసులు అని వారిని పిలవడం మాత్రమే కాక వారి యొక్క స్థితి హెచ్చింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. నమ్మకమైన బాధ్యత నిర్వహించే వారిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు. ప్రియులారా, మనం నమ్మకంగా ఉన్నామా? ఇది క్రైస్తవ సద్గుణం, క్రైస్తవ విలువలు. ఒకవేళ నువ్వు ఆఫీసులో పనిచేస్తే నీవు ఆఫీసులో నమ్మకంగా ఉండాలి. ఒక ఉద్యోగస్తునిగా నమ్మకంగా ఉండాలి. ఒక విద్యార్థిగా నమ్మకంగా ఉండాలి. ఒక సేవకునిగా నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారిని దేవుడు హెచ్చిస్తాడు. నమ్మకమైన వారికే పరలోక రాజ్యం అనే సంగతి మనం గమనించాలి. అలాగే ప్రియులారా, సాత్వికం అనేది మరొక సద్గుణం. దేవుడు మనకు నేర్పిన పాఠము సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని. అలెగ్జాండర్ కానీ, ఔరంగజేబు కానీ, లేకపోతే హిట్లర్ కానీ, మిగతా ఏ చక్రవర్తులైనా వారు అధికారముతో వారు ప్రజలను హతమార్చి లేదా ప్రజలను వారు దోచుకొని వారు రాజ్యాలను ఒకవేళ వారు కట్టుండొచ్చేమో కానీ యేసుక్రీస్తు వారు సాత్వికముతో ప్రజలను ఆయన సంపాదించాడు. లోకపరముగా ఆలోచన చేస్తే మీక్నెస్ ఇస్ ఎ వీక్నెస్ అని వారు అంటారు. అనగా సాత్వికం అనేది చేతకానితనం, బలహీనత అని లోకం చెప్పొచ్చు. కానీ ప్రియులారా, దేవుని పిల్లలముగా సాత్వికమే మన ఆయుధం. సాత్వికం మనలను హెచ్చిస్తుంది. సాత్వికము మనలను దీవిస్తుంది. సాత్వికము ప్రజలను సంపాదించుకున్నటకు మనకెంతో సాధనంగా ఉపయోగించబడుతుంది. దేవుని పిల్లలైన వారు సాత్వికముగా ఉండాలి అని మనం గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు దూషింపబడిన
ప్రజలను ఆయన బెదిరించలేదు. ఆయన ద్వేషింపబడిన ఆయన బదులు చెప్పలేదు. ఆయన వాటన్నిటిని కూడా సహించుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని దూషించారు, ద్వేషించారు, ఆయన మీద ఎన్నో నిందలు మోపారు, ఆయనను కొట్టారు, ఆయనను తిట్టారు. ఆయన 1 కొరడా దెబ్బలు ఆయన్ను కొట్టారు, తలను ముండ్ల కిరీటం పెట్టారు. అయినప్పటికీ యేసుక్రీస్తు సాత్వికునిగా, ఎంతో సహనపరుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలముగా అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ విలువ అని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, సాత్వికముగా ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, సాత్వికులను దేవుడు గొప్పగా చేస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. మనుషులతో మాట్లాడినప్పుడు మనం సాత్వికముతో మాట్లాడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు కూడా సాత్వికముతో మనం ప్రకటిస్తున్నామా అన్నది చాలా చాలా ముఖ్యం. ఆఖరిగా గమనిస్తే క్రైస్తవ విలువలలో మరి యొక్క సద్గుణము, మరి యొక్క విలువ ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ప్రియులారా, ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జేబు డంబం అనేవి వేలుతూ ఉన్నాయి. దేవుని పిల్లలముగా శోధనలో పడకుండా, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో పడిపోకుండా, పాపమునకు ప్రేరేపించబడకుండా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. తిమోతికి రాసిన 2:1-7 దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదని అక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, దేవుని పిల్లలైన వారు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి ఏమి చేయాలనిపిస్తుంది చేయడం, ఏది తినాలనిపిస్తుంది తినేయడం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారమే మనం అన్నీ చేయాలి. ప్రియులారా, అటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారే పాపములో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తారు. పరిశుద్ధంగా జీవించిన వారికే పరలోక రాజ్యం అనే సంగతి మనము మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడ్డాడు, అయినప్పటికీ యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు. ఆయన మన వలనే సమస్త విషయాల్లో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇంద్రియ నిగ్రహ శక్తిని నీవు కలిగి ఉన్నట్లయితే ప్రభు కొరకు సాక్షిగా నీవు బ్రతకగలవు. ప్రియులారా, ఈ ఆత్మ ఫలమును గురించి, ఈ క్రైస్తవ విలువల గురించి అపోస్తులైన వారు సంఘాలకు బోధించారు. ఇటువంటి బోధలు మన సంఘములో ఉండాలి. దేవుని పిల్లలైన వారు ఈ బోధలు పాటిస్తూ, క్రైస్తవ విలువలు పాటిస్తూ, దేవుని కొరకు సాక్షులుగా ఉంటూ దేవుని నామను హెచ్చించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆ క్రైస్తవ విలువలు పాటిస్తూ క్రీస్తును ప్రజలకు ప్రకటిద్దాం, క్రీస్తును ప్రజలకు చూపిద్దాం. మన యొక్క మాటలతో మాత్రమే కాక మన క్రియలతో ప్రభువుని ఇతరులకు ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్.